మా ఫాదర్ నాకు ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉండేవారు. నేను ఎక్కడికి వెళ్ళాను, ఎన్ని గంటలకు వచ్చాను, నా ఫ్రెండ్స్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ అంతటి నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను ఎప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయేవాడిని. అమ్మ దగ్గరికి వెళ్ళి 24 అవర్స్ నేను కంప్లైంటింగ్గానే ఉండేవాడిని ఫాదర్ మీద, నాయన మీద. నన్ను అబ్జర్వ్ చేయాలి, నా ఫ్రెండ్స్ ఎవరు, నా మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి ఏ రోజు కూడా పీస్ అనేటువంటిది ఉండేది కాదు. కానీ ఈ దినాన్ని నేను గ్రహించుకోగలిగింది ఏంటంటే దానికి ఒక విలువ ఉంది. అలాగే పరలోకపు తండ్రి కూడా మనల్ని చూస్తూ ఉంటాడు, చూసి ఆయన మనకు కావాల్సినటువంటిది ప్రొవైడ్ చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. నేను నా లైఫ్లో అయితే పరిచర్యలకు రావడానికి నాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. నేను సుమారు 89 నుంచి 9 ఏదో విధంగా చర్చ్ రిలేటెడ్, మిషన్ రిలేటెడ్ ఈ యొక్క పరిచర్యల సంబంధమైన వర్క్లో ఇన్వాల్వ్ చేయాలనే చూసేవారు. నేను ఆయన ఎంత ఇన్వాల్వ్ చేయాలనేటువంటిది ప్రయత్నం చేస్తే అంత తప్పించుకోవడానికే నేను ప్రయత్నం చేసేవాడిని. నాకు కావాల్సినది ఏదైనా విద్య ఏదే కావాలంటే అది ప్రొవైడ్ చేయడానికి ఉండేవారు, పరిచర్యలో ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు. దీన్ని నేను ఎంత దూరంగా ఉండాలి అంత దూరంగా. అలాగే 93 నుంచి 96 వరకు కూడా ఆయనకి చాలా విరుద్ధంగానే నా ఆలోచనలు. ఆయన పరిచర్య ఆలోచనలు అయితే నా వ్యాపార ధోరణి ఆలోచనలు. ఆయనది పరిచర్యలో ఇంకా సంఘాలతో పరిచర్య ఆలోచిస్తూ ఉంటుంటే నేను ఇంకా స్నేహితులతో కలిపి ఇంకా ఏదో చేయాలనేటువంటి ఆశ వైపు పరుగు. కానీ ఆయన విజన్ మటుకు నన్ను విడిచిపెట్టలా. నాకు కష్టం కలిగించింది, కోపం కలిగించింది, బాధ కలిగించింది. నాకున్నటువంటి బాధను అంతటినీ నేను అమ్మతో ఎక్స్ప్రెస్ చేసుకునేవాడిని. కానీ ఆయన మటుకు ఏ పని వైపు అయితే నన్ను నడిపించాలనుకున్నాడో ఆ పని వైపు నడిపించడానికే పట్టు వదలకుండా ఆయన ప్రయత్నం చేశాడు. నాయన 2004 వరకు కూడా ఆ విధమైనటువంటి నడిపింపే. ఎందుకంటే ఆయన సేవలోకి వచ్చిన పరిస్థితులు కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే నాయన పరిస్థితులు కూడా, నాయన ఉద్యోగరీత్యా ఉన్న వ్యక్తి కానీ సేవరీత్యా ఉన్న వ్యక్తి కాదు. సడన్గా ఏదో సేవలోకి ఆ రోజు నిర్ణయం తీసుకుని వచ్చేసినటువంటి వ్యక్తి కూడా కాదు. దాని వెనక చాలా ప్రిపరేషన్ ఉంది. ఏదో ఉద్యోగం చేసుకుని ఈరోజు రాత్రి దేవుడు పిలిచాడు, ఉద్యోగానికి రిజైన్ వచ్చేసాను సేవలోకి వచ్చాను కూడా ఆయన రాలా. అమ్మ ద్వారా ఆయన నెమ్మదిగా సేవలోకి రావడం జరిగింది. ఆయన నర్సీపట్నంలో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు వివాహం అయిన తర్వాత ఒక పాస్టర్ గారి ద్వారా అమ్మాయిని దగ్గరికి వెళ్ళి ఆదివారం చర్చ్లో శామ్యుల్ గారిని ఇన్వాల్వ్ చేయండి, పరిచర్యలు ఇన్వాల్వ్ చేయండి, సంఘంలో ఆ పనులు ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి అమ్మ చెప్తుంటుంటే ఆ పాస్టర్ గారు ఇన్వాల్వ్ చేస్తుంటుంటే నేను నాయన ఇన్వాల్వ్ చేయాలన్నప్పుడు నేను ఎంత కఠినంగా నాయన పట్ల మనసు ఉండేదో ఆ సేవకుని పట్ల నాయనకు కూడా అంతే కోపం ఉండేదని చెప్పేవారు. ఆయన కూడా చర్చికి వెళ్ళడం వల్ల ఆఖరికి చర్చిలో ఒకరోజు పిలిచి ప్రార్థన చేయమని అడగడమే నాయనకి అమితమైన కోపం వచ్చి ఆయన్ని కాదనలేక ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయమే ఆయన సేవలోకి రావడం గల కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ఆ రోజు నుంచి అమ్మ ఉద్యోగానికి ఎక్కడికి వెళ్తే ఆయనకున్న కాన్ఫిడెన్స్తో నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో జాబ్ తెచ్చుకోగలనని అక్కడి నుంచి ధవళేశ్వరం కాటన్ స్కూల్ నుంచి కాకినాడ సిబిఎం స్కూల్ నుంచి ఆయన కూడా ప్రయాణం చేసి కాకినాడలో వచ్చినప్పుడు ఆయన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక దైవజనుడు వచ్చి, బాబు నువ్వు చదువుకున్నావు కదా, నీకు బైబిల్ మెటీరియల్ ఇస్తూ ఉంటా, వాటిని చదివి ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో నువ్వు కొద్ది రోజులు వచ్చి నేను ఇచ్చిన మెటీరియల్ని టీచ్ చేయమని చెప్పు అనేటువంటి నడిపింపే 3 సంవత్సరాలకి ఆ యవ్వన బిడ్డలతో పరిచర్యకు వెళ్ళడమే నాయన్ని పరిచర్యలోకి నడిపించింది. నేను ఈరోజు ఎందుకు ఇది సంతోషంగా నడుపుతున్నా ఇదేదో ఒక డే కాలింగ్తో వచ్చి దేవుడు పిలిచేశాడు నన్ను సేవలోకి వెళ్ళిపోమనడం కదా. ఆయన కొంత ప్రిపరేషన్ తోటే సేవలోకి ఎంటర్ అయ్యారు. ఇది నన్ను కూడా నేను కొన్నిసార్లు ఆలోచిస్తే నేను దానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి తిరిగి నెమ్మదిగా పరిచర్యలోకి రాల్చొచ్చినటువంటి పరిస్థితే దేవుడు ఈరోజు కొంతవరకు
ఆయన స్థిరంగా వాడుకోగలుగుతున్నాడు అనేటువంటి నమ్మకం, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఆ యొక్క పరిచర్లో ముందుకు వెళ్ళేటువంటి కార్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకి ఒక రోల్ మోడల్స్. మన తండ్రి ఒక రోల్ మోడల్. ఆయన ఏ విధంగా నెమ్మదిగా పరిచర్యలో వచ్చి నెమ్మదిగా పరిచర్యలో ఇన్వాల్వ్ అయ్యారో, నేను కూడా మరి ఆలోచన చేసుకున్నట్లయితే నేను డే 1 నేను మినిస్ట్రీని స్టార్ట్ చేయలేదు, మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వలేదు, మినిస్ట్రీలో నేను బాధ్యతగా ఉండలా. దేవుడు చాలా సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 18 సంవత్సరాలు పట్టింది నాకు ఇలా నిలబడి మాట్లాడడానికి. దేవుని వాక్యాన్ని బోధించడానికి నేను 18 సంవత్సరాలు నలిగా డిఫరెంట్ రోల్స్లో, డిఫరెంట్ ఇష్యూస్లో, డిఫరెంట్ పరిస్థితుల్లో ఈ సేవకు రావడానికి అన్ని సంవత్సరాల ప్రిపరేషనే ఈరోజు దేవుడు సంతోషంగా ఈ పరిచయం చేయడానికి, మనస్ఫూర్తిగా ఈ పరిచయం చేయడానికి, టోటల్ ఒబీడియన్స్తో నడిపించబడడానికి ఒక కారణమయ్యిందేమో అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉంటా. దేవుని బిడ్డలారా, నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఫాదర్, ఆ పరలోకపు తండ్రి మనల్ని ఒక ప్రణాళిక, తల్లి గర్భంలోనే నీకు ఒక ప్రణాళిక కలిగి ఉంటుంది. దాన్ని మన తల్లిదండ్రుల ద్వారా మనకి చూపించడం జరుగుతూ ఉంటుంది. మన తల్లిదండ్రుల ద్వారా మనకు చూపించబడినటువంటి ఈ ప్రణాళికని విధేయత కలిగి ఆ సృష్టిలో సృష్టికర్త ఆదాముకు ఏ విధంగా తెలియచేశాడో, మరి అభివృద్ధి చెందండి, ఫలించండి, అంటే సక్సెస్ఫుల్ అవ్వండి, మీరు విస్తరించండి. దిస్ ఇస్ ఎ ఛాలెంజింగ్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ స్మూత్ లైఫ్. ఆ విధమైనటువంటి పరిస్థితులు మనం గ్రహించుకున్నప్పుడు మనం కూడా మన జీవితంలో ఆ యొక్క అన్వర్ది అయినటువంటి మనల్ని, ప్రత్యేకంగా నన్ను, సేవకు అన్వర్దిగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను ఇన్ని సంవత్సరాల తర్వాత నేను అంటూ ఉన్నా, నాయన ఎంత ఆశించారో అది ఈరోజు ఆయన బ్రతికుంటే చూచి ఆనందించేవారేమో అని మనసుకు అప్పుడప్పుడు అనిపిస్తుందని చెప్పి నేను షేర్ చేసుకున్నా. అలాగే దానికన్నా ఉన్నతం ఏంటంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి హీ ఆల్సో విల్ ఫీల్స్ మచ్ హ్యాపీనెస్. ఆయనకి ఎంతో సంతోషం, అంతకంటే ఆయన ఆనందించేటువంటి పరిస్థితి. నాయన సేవకు వచ్చినప్పుడు ఇంకొక విషయం నాయన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ బైబిల్ కాలేజీలో ఆయన టీచ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి మిషనరీల్లో ఒక ఆయన నాయనతో కలిసి 3 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత కలిసి ఆ ఉన్న పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చి, శామ్యూల్, నువ్వెందుకు ఒక పరిచర్య ప్రారంభించి ముందుకు వెళ్ళకూడదు అని అడిగినటువంటి పరిస్థితి. నేను ఆయన మిషన్ చైర్మన్గా ఉన్నప్పుడల్లా, నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా ఆయన ఎలా పరిచయం చేసేవారో రాత్రి మా ఫ్యామిలీ గెట్ టుగెదర్లో మరి నా పెద్ద చెల్లి అయినటువంటి మమ్మీ దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆయన ఒక విషయం చెప్పారు. 3 సంవత్సరాలు నేను శామ్యూల్ని చూసిన తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసేవారు చర్చెస్లో. ఆయన చైర్మన్గా ఉన్నటువంటి 12 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన ఎలా పరిచయం చేశారంటే, శామ్యూల్ నన్ను ఇంటి దగ్గర నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి మోటార్ సైకిల్ మీద బ్యాక్ కూర్చుంటే 1 గంట సేపు పట్టేది భీమవరంలో ఇంటి దగ్గర నుంచి పోస్ట్ ఆఫీస్కి. ఎందుకు పట్టేదని చెప్పేవాడంటే ఆయన ఇంట్రడక్షన్లో, జాన్సన్స్ ఫాదర్ ఒక మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని రోడ్డు మీద కనపడ్డ వాళ్ళందరికీ మోటార్ సైకిల్ పక్కకు తీసి ఆపి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఎక్కించుకుని ఇంకొకరు కనపడితే ఆగి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి నన్ను పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళేవాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక మిషనరీగా నేను ఉన్నప్పుడు కూడా ఆయన ప్రాంతపు ప్రజలైనటువంటి వాళ్ళ కొరకు ఆయన ఆగి మాట్లాడడమే శామ్యూల్ ఈజ్ ఎ పీపుల్ పర్సన్ అని చెప్పి నేను నిర్ణయించుకుని 3 సంవత్సరాల తర్వాత నీతో నేను పరిచర్య చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి నాయనతో సంబంధం ఏర్పరచుకున్నానని చెప్పాడు. ఆయన చూచింది తన ప్రజల పట్ల తన శ్రద్ధ కలిగి వాళ్ళకి సమయం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండడమే ఆయన్ని పరిచర్యలోకి నేను భాగస్వామిని అయ్యాను అని చెప్తాడు. ఎప్పుడు పరిచయం చేసినా, ఎవరికి పరిచయం చేసినా నా తండ్రి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన, అది నిన్న మమ్మీ షేర్ చేసుకున్నప్పుడు నాకెంతో
నాకు అది తిరిగి ఆదరణగా అనిపించింది. ఆ విధంగానే ఈ రోజుని ఆ మోరలే నేను ఇంకా ఎంత పీపుల్ పర్సన్గా ఉండాలి అనేటువంటి డైరెక్షన్, ఎంత పీపుల్ పర్సన్గా ఉంటేనే ఆయన పరిచర్యని ఒక తరం నుంచి ఇంకొక తరానికి బాధ్యతాయుతంగా దేవుడు దీవిస్తాడు అనేటువంటిది ఒక సాక్ష్యంగా ఈ దినాన్ని తెలియజేస్తూ ఉన్నా. నాయన ఏం చేస్తూ ఉండేవారంటే నన్ను పరిచర్యలో ప్రెషర్ చేయడానికి, మరి నాయనతో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, నాయనతో ఉన్నటువంటి ప్రతి వారిని నాకు కూర్చోపెట్టి మాట్లాడించడానికే ప్రయత్నం చేయించేవారు. సేవలోకే రావాలి, సేవలోకే రావాలి, సేవలోకే రావాలని వారు ఎంత మాట్లాడుతుంటుంటే నేను అంత దూరంగా ఉండడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. కానీ దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో ఇది నేను చేయవలసినటువంటిది అనేటువంటిది ఆయన చిత్తములో ఉండడమే ఒక దినానికి దేవునిలోకి పరిచర్యలోకి నడిపించేటువంటి ప్రణాళికగా దేవుడు నడిపించాడు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కడం కూడా యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 25వ వచనం, అక్కడ చాలా విలువైనటువంటి మాట, పరలోకపు తండ్రిని గురించి విలువైనటువంటి మాటను మనం చూస్తే మన పరలోకపు తండ్రితో ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలి అని చెప్పాడు. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనొక ఎన్నడూను గూఢార్థంతో మీతో మాట్లాడక తండ్రి గూర్చి మీకు స్పష్టంగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది. ఇది యేసు పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దానిలో కింద 27వ వచనం చివరిలో గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఎందుకు? మరి 27 స్టార్టింగ్లో మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక, ఇది మీరు నమ్మారు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చానని నమ్మారు, యేసుగా మీ దగ్గరికి వచ్చాను, నేను దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చానని నమ్మారు గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. హీ ఈజ్ ద వన్ హూ సెంట్ మీ, ఆయన దగ్గర నుంచి నేను వచ్చాను అని చెప్పి యేసు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి యేసు మన కొరకు పంపబడ్డాడు. దట్స్ హెవెన్లీ ఫాదర్స్ లవ్. ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రిని ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం ఆలోచించగలిగినట్లయితే దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఎర్త్లీ ఫాదరే ఈ ప్రేమని, ఈ ప్రొవిజన్ని, ఈ ప్రొటెక్షన్ని, మన యొక్క లైఫ్ గైడెన్స్ గురించి ఎర్త్లీ ఫాదరే ఇంత ప్రేమను కలిగి ఉంటే మన యొక్క నిత్య జీవితం కొరకు తన కుమారుణ్ణి పంపినటువంటి పరలోకపు తండ్రి ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి చాలామంది గాడ్ లవ్స్ మీ అనేటువంటిది నాకు అర్థమవుదు, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలియదు, ఆయన ప్రేమ నా పట్ల ఎంత ఉందో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఆ ప్రేమను నేను అనుభవించట్లేదు అని నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ భూలోకపోయినటువంటి తండ్రి వ్యక్తిగతంగా చెడ్డవాడైనప్పటికీ బిడ్డల పట్ల ఎలా ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేస్తాడో ఆ తండ్రి ఇంత ప్రేమను చూపించినప్పుడు పరలోకపు తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తాడు. ఇది ఈ ఫాదర్స్ డే రోజు మనం గ్రహించవలసింది. ఈ ఫాదర్స్ డే రోజు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఎందుకు ఉపయోగపడినటువంటి అన్వర్ది పీపుల్ అయినటువంటి మనల్ని ఈ భూలోకపు తండ్రి మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టి ఒక పనిని గురించి మనల్ని సిద్ధపరిచి ముందుకు పంపించాలని చెప్పి ఆశపడతాడే ఈ భూలోకపు తండ్రి. మరి పరలోకపు తండ్రి ఇంకెంత ఆశ నీ పట్ల కలిగి ఉంటాడు. మనము మన పరలోకపు తండ్రిని ఎంత ప్రేమించాలో దీన్ని బట్టి అనుభవం రీతిగా మనం తెలుసుకోవడానికి ఉంటుంది. భూలోకపు తండ్రి నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వాలి, నువ్వు ఒక ఫలదాయకంగా అవ్వాలి, నువ్వు ఒక లేజీగా నువ్వు ఏ విధమైనటువంటి సక్సెస్ఫుల్ కాకుండా ఉండాలని చెప్పి తండ్రి కోరుకోవడం, అలాగే పరలోకపు తండ్రి కోరుకోవడం. ఈ భూలోకపు తండ్రి నీతో ఏ విధంగా మాట్లాడినా ఎందుకు మాట్లాడతాడంటే ఈ భూలోకపు తండ్రి నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వడానికే మాట్లాడుతూ ఉంటారు. నాయన ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కూర్చోపెట్టి ఎక్కువగా మాట్లాడే వ్యక్తి నాయన. అలాగే నా విషయంలోకి వచ్చేటప్పుడు కూడా కూర్చోపెట్టి మాట్లాడారంటే సుమారు 1-2 గంటలు మాట్లాడేవారు. ఎక్కడ మాట్లాడేవారో, ఎందుకు మాట్లాడుతున్నారో అనే విషయం మాట్లాడినప్పుడు మొదట అర్థమయ్యేది కాదు. ఆయన చివరకు వచ్చేటప్పుడు ఓహో నేను ఈ పని చేశాను కాబట్టి ఆయన ఇక్కడ మొదలు పెట్టుకుని ఇక్కడగా చేరారు అని అర్థమయ్యేది నాకు.
దాన్ని బట్టి ఏంటంటే ఆయన ఎంత సమయం తీసుకున్నారు, ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ఎంత ఆలోచన చేశారు నాతో ఇంత మాట్లాడడానికి. ఇదే మనం గ్రహించుకున్నప్పుడు పరలోకపు తండ్రి నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు, నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి, ఇంతకు మించి నీ నిత్యలోకపు జీవితం గురించి. వారు నా తండ్రి అయితే ఈ పరిచర్య ప్రారంభ దశలో ఏ విధంగా నలిగారు, కానీ నాయన చివరి దశకు వచ్చేటప్పటికి, ఆయన ఇంకా కొన్ని సంవత్సరాల్లో చనిపోతారనగా లాస్ట్ 6 years నా తండ్రికి నాకు గ్లోరియస్ ఇయర్స్, మంచి దినాలు. ఎందుకంటే కమ్యూనికేషన్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఆయన చెప్పినటువంటి పనిలో ఒక బాధ్యతుడిగా నేను మారగలిగానని ఈరోజు నేను ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి నాకు కలిగింది. ఎందుకంటే నాకున్న లైఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఐ హ్యాడ్ ఎ గుడ్ ఇయర్స్ విత్ మై ఫాదర్ అట్ హిస్ లాస్ట్ ఇయర్స్. ఐ హ్యాడ్ ఎ గుడ్ ఇయర్స్ విత్ మై ఫాదర్ అట్ హిస్ లాస్ట్ ఇయర్స్. ఆయన చివరి దినాలు నేను మంచి దినాలుగా ఆయనతో గడిపేటువంటి దినాలు. అలాగే నాయన యొక్క సంతోషాన్ని తన స్నేహితుల ద్వారా, నాయనతో పనిచేసే వాళ్ళ ద్వారా, నా స్నేహితుల ద్వారా నాయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి హ్యాపీనెస్. ఎందుకంటే ఆయనతో ఆయన చివరి సంవత్సరాలు, సుమారు 6 సంవత్సరాలు వీ హ్యాడ్ ఎ బెటర్ రిలేషన్షిప్. అది ఆయనకు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే మనం మన పరలోకపు తండ్రితో ఒక బెటర్ రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. నా మాట వింటున్నాడు, నేను చెప్పింది చేస్తున్నాడు అనేవారు. నన్ను ఎలాగ అడిగేవారంటే ఎప్పుడు ప్రసంగం చేయి నాయనా అని అడిగేవారు కాదు. నాయనా నువ్వు నాతో వస్తావా అనేవారు. ఇష్టమైతే వస్తుంది అనేవాడిని, లేకపోతే ఏదో పని ఉందనేవాడిని. వస్తాననుకో, కొంచెం ప్రిపేర్ అవ్వు. అది కూడా అంటే నువ్వు వచ్చి నాకు ప్రసంగం చేయని కూడా అనేవారు కాదు. అంటే ఆగిపోతానేమో, ఏదన్నా మాట్లాడడానికి కొంచెం ప్రిపేర్ అవ్వు అనేవారు. కొంచెం ఏదో గ్రీటింగ్స్ లాగా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా ప్రసంగం చేయి అనేవారు కాదు, కొంచెం ప్రిపేర్ అవ్వు. నాయనా మనం పలానా చోటుకి వెళ్తున్నాం, కొంచెం సిద్ధపడు అని అడిగేవారు. కొంచెం వాక్యం సిద్ధపడు అనేవారు. ఈ దినానికి నేను ప్రసంగం చేయాలన్నా కూడా ఆ మాటలే అనుకుంటా, సిద్ధపడకుండా నేను నిలబడడానికి కొంతవరకు అయిష్టత ఉంటుంది. సిద్ధపడి మాట్లాడడానికే నాకు ఇష్టం ఉంటుంది. అది నన్ను నడిపించినటువంటి దేవుడు. అలాగే దేవుడు కూడా కొన్ని మనకి పరలోకపు తండ్రి కూడా కొన్ని గైడ్లైన్స్ చేస్తూ ఉంటాడు, మన జీవితంలో కొన్ని నేర్పిస్తూ ఉంటాడు. అలా కొద్దిగా నిలబడి మాట్లాడిన తర్వాత నాయన ఏం చేశారు, నన్ను డైరెక్ట్గా ఎప్పుడెప్పుడు అప్రిషియేట్ చేసేవారు కాదు. చర్చిలో ఉన్న పెద్దల దగ్గర, చుట్టూ ఉన్నటువంటి నాయన దగ్గర ఉన్న వాళ్ళతో, బాబు కొద్దిగా బాగానే మాట్లాడాడు కదా అనేవారు. ఆ ప్రోత్సాహం మళ్ళీ కనబడేది. ఇది అవర్ లాస్ట్ డేస్. కొంతమంది దాన్ని సంతోషంగా తీసుకునేవారు, కొంతమంది హేళనగా తీసుకునేవారు. ఏదైనప్పటికీ నాయన యొక్క సంతోషం, ఆ కొద్ది విషయాల్లోనే ఆ సంతోషం చూసినప్పుడు, పరలోకపు తండ్రి ఆయన కొరకు మనం నిలబడినప్పుడు, ఆయన కొరకు మనం పనిచేసినప్పుడు ఎంత సంతోషపడతాడు. దిస్ ఈజ్ ఎ ఎర్త్లీ ఫాదర్ రిలేషన్ అండ్ హెవెన్లీ ఫాదర్ రిలేషన్షిప్. ఐ థింక్ దిస్ ఇస్ అ మోరల్. ఆయన ప్రతి మనిషిని కోరేది ఏంటంటే నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు, నువ్వు విస్తరించు. దిస్ ఇస్ గాడ్స్ కాలింగ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. విష్ యూ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ.